ఎట్లుంది పరిస్థితి? రేవంత్ అన్న పాలన మంచిగా ఉన్నదా? మంచిగా ఉంది. ఏం చేస్తున్నాడే? ఒక రైతు బంధు బ్రేక్ అయింది కానీ అన్ని మంచిగా నడుస్తున్నాయి. ఎట్లా మీరు రైతులకు మరి గతంలో కేసీఆర్ ఎకరాన 5,000 ఇస్తే నేను 6,000 ఇస్తున్నా అని చెప్తున్నాడు. రైతు భరోసా వేసిండు 6,000 మరి 2 సార్లు వేసిండు. 2 సార్లు ఇప్పుడు సన్నపట్లు ఉన్నాయి కదా, 500 బోనస్ వేస్తున్నా అంటున్నాడు. వేస్తున్నాడు. ఎట్లుంది మరి గతంలో కేసీఆర్ పాలన మంచిగా ఉందా, రేవంత్ అన్న పాలన మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ మంచిగా ఉంది. సన్న బియ్యం అందరూ కలిసి తింటారు. అప్పుడు 10 రూపాయల కిలో అమ్ముకున్నారు, చేసారు. ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి అమ్మకుండా చేయకుండా తింటారు గరీబు సరీబు అందరు కలిసి. ఇప్పుడు సన్న బియ్యం కాదు అవి అన్ని లబ్బర్ బియ్యం అని చెప్పేసి బయట అంటున్నారు. మరి అది టూక సన్న బియ్యం మేము కూడా తింటున్నాం, మంచిగా ఉంటున్నాయి. ఎందుకు మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లాలని అట్లా చెప్తున్నారు. అట్లా చెప్తున్నారు. అట్లా చెప్తారు. కరెంట్ ఎట్లా ఉంటుందా మరి? ఈ కరెంట్ ఇన్ని రోజులు నార్మల్ కాబట్టి ఎందుకు వాడతలేరని నార్మల్ అయినాక మంచిగా ఇస్తారు. అంటే రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అందరికీ చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. అయినా అందరికి అయినా ఎవరికో 2 లక్షల మీద ఉన్న వాళ్ళకి కాలే. 2 లక్షలు ఉన్న వారికి అందరికీ 2 లక్షల లోపు ఉన్న వారికి అయినాయి. గతంలో కేసీఆర్ రుణమాఫీ చేసిండు అన్న మరి? చేసిండంటే ఒక 4 విడతల్లో 1 లక్ష రూపాయలు చేసిండు. 1 లక్ష రూపాయలు చేసిండు. వెనకసిరి కొంతమందికి చేసిండు, కొంతమందికి చేయాలి. 2 స్టెప్ల 1 లక్ష వరకు చేసిండు. 2 స్టెప్ల అది కొంతమందికి చేసిండు, కొంతమంది చేయాలి. అంటే సంక్షేమ పథకాలు అన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా అని చేసి కాంగ్రెస్ వాళ్ళు గొప్పగా చెప్తున్నారు. మరి సంక్షేమ పథకాలు అన్ని ఊర్లలో అమలు అవుతున్నాయా మరి? ఫ్రీ కరెంట్, ఉచిత కరెంట్ ఇస్తుండు. ఇంట్లో కరెంట్ ఈ మోటార్లకు కూడా ముందటి నుంచి కూడా ఉచిత వస్తుంది. 500 గ్యాస్ ఇస్తున్నాడా? గ్యాస్ ఇస్తుండు కానీ 500 గ్యాస్ ఇస్తుండు మొత్తం కరెక్ట్ పడతలేకపోతారు. మరి నడవ కాతున్నది కానీ పైనుంచి మాత్రం ఇస్తాడు. ఇక నడవ మరి నాకు ఒక 3 సిలిండర్లు 40 రూపాయలు పడ్డాయి. అట్లా అమ్మతాతలకు మరి పెన్షన్లు సరిగ్గా వస్తున్నాయి. టిఆర్ఎస్ పాలన మంచిగా ఉందా, కాంగ్రెస్ పాలన మంచిగా ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. అట్లా గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళే అవుతాడు. ఎట్లున్నది మరి 2 ఏళ్ళు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ స్టెప్ అయితే కూడా టిఆర్ఎస్ లెక్క కూడా ఉంటది కదా. ఇప్పుడు స్టార్టింగ్ 2 ఏళ్ళకి అన్ని కావాలంటే ఆమె ఇచ్చిన మొత్తం కావు కదా, టైం పడుతుంది. అంటే పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వేస్తలేరు అది అని చెప్పేసి అన్ని వర్గాల నుంచి కొంచెం కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు బయట. దీనికి ఏం చెప్తే? బురదాలుడు ఉంటారు. 4 కిలోన్నరం 12 మాట్లాడుతుంది. ఓలకోల ప్రతిపక్షాన్ని బురద వెళ్తూనే ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీ మరి ఆయన తట్టుకొని ముందుకు పోతుందంట. పోతుంది. ఇప్పుడు కూడా మొత్తం అలాగే గెలుస్తున్నారు కదా. ఎడవసిన ఇప్పుడు టీఆర్ఎస్ అనుకుంది, మళ్ళీ సర్పంచ్లో అదే ముందు ఉంది కదా. వచ్చేసరికి వస్తాడా మరి రేవంత్ రెడ్డి? మళ్ళీ వస్తాడు. అంటే కేసీఆర్ గతంలో 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చినప్పుడు ఉన్నదంతా తీసుకుపోయి ఉన్నోనికో పెట్టిండు కానీ లేనోనికి అయితే చూడలేదు అని చెప్పేసి మాట్లాడారు. మరి నిజమేనా అనేది? ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే అప్పుడు వాళ్ళు చేసింది వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళ మోన్ ఉన్న వాళ్ళకే అన్ని వర్తించినాయి, చిన్న తరగతి వాళ్ళకి వర్తించలే. మళ్ళీ పార్టీలు ఉన్న వాళ్ళకే పథకాలను అందినాయి తప్పితే పార్టీ లేనో ఎవరు దేకలేదని చెప్పేసి మాట్లాడారు. నేను చెప్పింది కదా, పార్టీలు ఉన్న వాళ్ళకే ఎక్కువ అందించారు, ముందర తిరిగేట వాళ్ళకే, వెనక పడ్డ వాళ్ళకి అంతే. ఎట్లుంది రేవంత్ అన్న పాలన? ఎట్లుంది? మంచిగా చేస్తున్నాడు అన్ని? మందు బత్తాలు కొద్దిగా టైట్ ఉన్నాయి. ఇంకా ఎట్లా గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ హయాంలో మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ అన్న హయాంలో మంచిగా? మందు బత్తాలు మంచిగా ఉన్నాయి కానీ మందు బత్తాలనే కాదు, పథకాలు ఎట్లున్నాయి? పథకాలు కూడా అప్పుడు మంచిగా ఉన్నాయి. అప్పుడంటే ఒక డబుల్ బెడ్రూమ్ లో మంచిగా లేకుండే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేది మంచిగా ఉంది. ఇస్తున్నాడా ఇందిరమ్మ ఇండ్లు? మరి అందరికి వస్తున్నాయి, అప్పుడైతే వచ్చినాయి. అచ్చుడు వచ్చినాయి. మరి పైసలు పడుతున్నాయా? పడుతున్నాయి. ఇప్పుడు భూమి ఉందా అన్న మీకు? ఏమన్నా ఉంది. ఎంత? 3 దాకా ఉంటుంది. 3 లక్షలు. రైతు భరోసా పడుతుందా? ఈ సంవత్సరం బల్లే. ఎంత పడుతుంది మరి? అదే ఎకరానికి ఎంత? 5,000, 6,000. అంటే గతంలో కేసీఆర్ ఎకరాన్ని 5,000 ఇచ్చిండు. రేవంత్ అన్న వచ్చినాక 6,000 ఇస్తున్నా అంటున్నాడు. మరి 6,000 ఇవ్వలే, 5,000 ఇచ్చిండు. 5,000 రుణమాఫీ జరిగిందా? జరిగింది. ఎంత? 80,000. మరి ఎవరేమో మాకు 30,000 ఉన్న రుణమాఫీ కూడా జరుగుతలే అని అంటారు కానీ బయట. మరి జరిగింది, మనకు జరిగింది. అంటే కేసీఆర్ పార్టీ వల్లే కొంచెం వీళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మనకి మన ఇక్కడ మందులు తిరిగేటోళ్ళం కాదు, ఏం కాదు, పని చేసుకోవాలి, తిరగాలి. నీకు ఏది ఎట్లుంది? నీకు ఏది మంచిగా అనిపిస్తుంది? అంటే అప్పుడు అంటే మందు బస్తాలు మంచిగా ఉండే, ఇప్పుడైతే మందు బస్తాలు టైట్ ఉంది. ఓకే. ఎట్లున్నది రేవంత్ అన్న పాలన? మంచిగా ఉన్నదా? మంచిగానే ఉంది. ఏం చేస్తున్నాడే? ఏం చెప్తే నాకే పథకాలన్నీ అందుతున్నాయా? వస్తున్నాయి.
అందుతున్నాయి. ఎంత వస్తుంది పెన్షన్ ఎవరికి నీకు? ఏమిటికి పెన్షన్ వస్తలే? పెంచింది 2000 చెప్తే ఇప్పుడు 2000 వస్తుంది. 4000 వస్తలే? 4000 వస్తలేవు. వస్తలేవు. ఓకే, ఎంత ఉంది భూమి? ఎంత ఉంది? నాకా ఉందో 6-7 ఎకరాలు. 6-7 ఎకరాలు. రైతు భరోసా ఇస్తున్నాడా? ఇస్తుండు రైతు బంధు ఎత్తాంది. ఎంత వస్తుంది? ఎకరానికి 6000. ఎకరానికి 6000. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 5000 ఇచ్చిండు కదా. అప్పుడు 5000 ఇప్పుడు 6000. 6000. మంచిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మంచిగానే చెప్తుండు. కరెంట్ ఎంత? కరెంట్ 24 గంటలు ఉంటుందా? ఇస్తుండు, అన్ని ఇస్తుండు. ఇస్తలేని మేము ఎందుకంటాం. ఏడా లోన్ మాఫ్ అయిందా? లోన్ మాకు కాలే. నాకు కాలేదు. ఎంత ఉంది? అంటే మా బిడ్డకు జాబ్ ఉండట్లేదు కాలే. మా బిడ్డకు ఎస్ఐ జాబ్ ఉంది. ఎస్ఐ జాబ్ నా చిన్న బిడ్డకు, అందుకే మాకు మాఫీ కాలే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్పుడు పేరు తీసేయలేదు. లగ్గం అయినాక పేరు తీసేస్తే అయిపోవు. మేము పేరు తీయలే. కళ్యాణాలు వచ్చి ఇంకోసారి ఉంచుండు. వాళ్ళు ఉంచితే ఆ కళ్యాణాలు వచ్చి రాలే, ఈ మాఫీ కాలే. ఎస్ఐ జాబ్ ఏమున్నది మీకెందుకు పథకాలు? నాకేం చెప్తుంది విసైజ్? నా బిడ్డకు ఉంటే నాకేం వస్తుంది? నా కోలుకుంటే నాకు వస్తుంది, కానీ నా కొడుకుంటే నాకు లాభం. కానీ నా బిడ్డకు ఉంటే నాకేం వస్తుంది? నా బతుకు మేము బతుకులేనే. ఓకే, ఇప్పుడు ఎట్లనే మరి? ఇప్పుడు గతంలో కేసీఆర్ పాలన చూసినావు 10 ఏళ్ళు, రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు 2 ఏళ్ళు. ఎవరిది మంచిగా ఉంది? ఎవరిది మంచిగా ఉన్నదో అది భగవంతుడు. ఇప్పుడైతే సరే అంటున్నా నేను. ఇక ఇప్పుడైతే సరే, ఇప్పుడైతే ఇత్తుడుగా అది. కరెంట్ ఫ్రీ వస్తుందా? ఫ్రీ. కరెంట్ ఫ్రీ. మాకైతే కరెంట్ ఫ్రీ. గ్యాస్ 500కి. 500కి ఎక్కడ పోతుర్రు? కాసు ఎంత? 900, 1000 తీసుకుంటున్నారు. బ్యాంక్ లో పడుతున్నాడు పైసలు. ఏమో పైసలు వస్తున్నాయో తెలియదు మాకైతే. నా కొడుకు తెలుసు, నాకు తెలియదు. పైసలు అయితే మా ఉన్నాడితే నాకు తెలియదు అంటాడు. సన్న బియ్యం వస్తున్నాయా మరి? బియ్యం మాత్తాయి. ఎంత? ఎన్ని కిలోలు? 6 కిలోలు. మనిషికి 6 కిలోలు. మనిషికి 6 కిలోలు. అయ్యా తింటున్నావా లేకపోతే నువ్వు వండించినవి తింటున్నావు? వండించినవి తింటున్నావు, 5 తింటున్నావు. ఎట్లున్నాయి మరి? నువ్వు వండించినట్టున్నాయా సన్న బియ్యం? అవి ఏం మంచిగా వస్తానే అంటారు. మంచి అయితే లోకం తింటోళ్ళు. మేము ఎక్కువ తినము. అవి బర్రె కొత్తావా? అక్కడ బర్రెని కట్టించినావా? కుడి తడుగోడక తడుగోడు బియ్యం పోసుడు. రేవంత్ రెడ్డి ఇచ్చే సన్న బియ్యం బర్రె కొత్తున్నావా? ఇక మరి ఏం చేస్తాం? వారిగా తినబుద్ధి కాక పిల్లలు సద్దిలో కూడా ఉండబోతున్నాం. అందరం అండుకుంటున్నాం. ఓసారి తవుడు కొనకపోతే ఆ బియ్యం పట్టిస్తున్నాం, పిండి బర్రె కొత్తున్నాం. అట్లా. ఎన్ని ఉన్నాయి బర్రెలు? 2-3 ఉన్నాయి. 2-3 ఉన్నాయి. పాలు ఇస్తున్నాయి? పాలు ఇచ్చేది. కొలెక్కడ పోతాం పాలు. ఎంత వస్తాయి మరి? ఏ 80% బాగా వస్తలేదుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సన్నపొట్లకు 500 రూపాయల బోనస్ అంటున్నాడు, మరి ఇస్తున్నాడా? ఆ సన్నపట్ల బోనస్ నాకు తెలియదు. ఇక ఏమి ఆటలు పెట్టినావు? నేను సన్నపట్లు కొని పెట్టినా, దొడ్డాలు కొని పెట్టినాం. మంచిగా వచ్చిందా మరి? పంట మంచిగా రాలే. ఎందుకే? ఏమో పాలు కొట్టి అన్నట్టు కానీ పంట అయితే రాలే. మంచిగానే పడ్డాయి అంటే కానీ పంట రాలే. మా ధర్మవరంలో పంట మంచిగా రాలే. పంట మంచిగా రాలే. మేము 5 ఎకరాల పొలం పెడితే 50 క్వింటాలు వెళ్తాయా అని పొలం చల్లకుండా. దొడ్డాడ్లు పొలం మంచిగా రాలేడు. అంటే ప్రతిసారి ఎట్లా పండుతుంది మరి? ఎకరాన్ని ఎంత వస్తుంది? ఎకరానికి మంచిగానే పండి నీటి పాడు మంచిగా వెళ్ళలేదు. 5 ఎకరాల భూమికి 50 క్వింటాల పంటనే వెళ్ళింది. 50 క్వింటాలు వెళ్ళింది ఈడైతే. అందులో పొలాగు లేకనో మనం లేకనో ఆడ కొట్టకనో ఇక భూమి కొత్త భూమి కొత్తగా తర్ర కొట్టి చేసినాం వెనక సిరి. ఇక అట్లా చేసిట్లయితే అది పంట మంచిగా రాలేడు. పంట మంచిగా